వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 23 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు కూడా వెల్లడిస్తున్నాయి. అయితే డెంగ్యూ బారిన పడకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ఇప్పటికే ప్రభుత్వం కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తుంది. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ప్రత్యేక బృందాన్ని కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రక్త నమూనాలు సేకరించడంతో పాటు వారంలో 2 రోజుల పాటు డ్రై డే నిర్వహించాలని కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచన చేశారు. ప్రస్తుతం మనతో ఖమ్మం జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సర్వజన ఆసుపత్రికి ప్రతిరోజు సాధారణ జ్వర పీడితుల సంఖ్య ఏ విధంగా ఉంటుంది? డెంగ్యూ ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మన దగ్గర? ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనకు జ్వరాల సంఖ్య పెరిగింది. జనరల్గా మాకు ఎవ్రీడే ఒక 20 to 30 స్పెషల్ ఫీవర్ కేసులు వస్తూ ఉంటాయి. ఇప్పటివరకైతే మాకు ఉన్న ఫీవర్ కేసెస్లో 2 డెంగ్యూ పాజిటివ్ కేసులు ఉన్నాయి. మలేరియా, వేరే చికెన్ గునియా అవన్నీ 0 కేసెస్. ఈ 2 కేసులు కూడా స్టేబుల్గానే ఉన్నాయి. వాళ్ళకేమి రక్త కణాలు ఏమి క్షీణించిపోలేదు, మంచిగానే ఉన్నారు. సో ఫ్యూచర్లో పెరుగుతూ ఉంటే మనకు డెంగ్యూ కేసెస్ పెరగడం ఉంటుంది. మనది టెర్షరీ రిఫరల్ కేర్ సెంటర్ కాబట్టి ఆ పెరిఫెరీలో ఏమన్నా సమస్యలు ఎక్కువయ్యి రక్తనాళాలు బాగా తక్కువయ్యి రక్త కణాలు బాగా తక్కువైనప్పుడు మా దగ్గరకు వస్తూ ఉంటాయి. సో సీరియస్ కేసెస్ లోడ్ ఇన్ ద ఫ్యూచర్ ఎక్కువ అయితే అప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఏ పెరిగినా కానీ మేము అన్ని విధాల వాటిని అరికట్టడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని విధాలా రెడీగా ఉన్నాము. మాకు ఫీవర్ సపరేట్ వార్డు 50 బెడ్స్ తోటి తయారయ్యి ఉంది. ప్లస్ ఆల్ బ్లడ్ టెస్ట్లు రెడీగా అవైలబుల్ ఉన్నాయి. మా మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి ఏ విధమైన స్కేర్సిటీ కానీ డెఫిసిటీ కానీ లేదు. ఈవెన్ రక్త కణాలు ఫ్రెష్గా అప్పుడే రక్తం తీసి రక్త కణాలు సపరేట్ చేసి ఇచ్చే ప్లాస్మా పారసిస్ కూడా సెంటర్ మన దగ్గర రెడీగా ఉంది. బ్లడ్ బ్యాంక్లో మనం ఏదైనా కానీ ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాము. సాధారణ జ్వరానికి డెంగ్యూకి మధ్య తారతమ్యం, వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది? సాధారణ జ్వరాన్ని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? డెంగ్యూ యొక్క లక్షణాలు ఏ విధంగా? సాధారణ జ్వరాలు ఏంటంటే మనకు ఫీవర్ రావడము, కొంచెం ఫీవర్ అనేది హై గ్రేడ్ లేకుండా ఉండడము, బాడీ పెయిన్స్ ఉండవు, బ్యాక్ పెయిన్ ఉండదు, జలుబు, తుమ్ములు, దగ్గు అలా ఉంటుందన్నట్టు. ఈ డెంగ్యూ ఫీవర్లు ఎలా ఉంటాయంటే ఫీవర్ హై గ్రేడ్గా ఉండడము, బాడీ అలసటగా ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడము, తలనొప్పి రావడము, బ్యాక్ పెయిన్ రావడము, ఇంకేమైనా బాడీ మీద ర్యాషెస్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. డెంగ్యూ సీవియర్గా ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా రక్తం రావడం, ముక్కులోంచి రక్తం రావడము, యూరిన్లో రక్తం రావడము, స్టూల్స్లో రక్తం రావడము, అలాంటివన్నీ మితిమారిన డెంగ్యూ ఫీవర్లో ఉంటాయి అన్నట్టు. నార్మల్ జ్వరాలు ఇవన్నీ ఉండవు అన్నట్టు. ఫీవర్ కొంచెం ఉంటుంది, కళ్ళు మంటలు అలా ఉంటాయి, జలుబు, తుమ్ములు ఉంటాయి అన్నట్టు. డెంగ్యూను నివారించడానికి, ఆ డెంగ్యూ బారిన పడకుండా ఉండడానికి ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎటువంటివి? మెయిన్ డెంగ్యూ అనేది మనకు మస్కిటో బైట్ వల్ల వస్తుంది అన్నట్టు. ఈ మస్కిటో కూడా ఏంటంటే ఇది డే టైంలో తిరుగుతూ ఉంటుంది, నైట్ కంటే ఎక్కువ డే టైంలో తిరుగుతుంది. మనం ఏం చేస్తామంటే ఇంట్లో మస్కిటో కాయిల్ పెట్టుకోవడము, మస్కిటో క్రీమ్స్ పూసుకోవడము, అది నైట్ పూసుకుంటూ ఉంటాం. బట్ మనకు డే టైం మనం వర్క్ చేసేటప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, డే టైం పడుకున్నప్పుడు కుడుతూ ఉంటాయి అన్నట్టు. ఇది డే టైం మస్కిటో కాబట్టి డే టైంలో కూడా మనము దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. సపోజ్ జాగ్రత్తలు ఏంటి? దోమలు కుట్టకుండా ఏమన్నా ఇంట్లో ఆల్ అవుట్ పెట్టుకోవడము, లేకపోతే దోమల ఓడోమాస్ రుద్దుకోవడము, లేకపోతే మనం ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవడము, ఫుల్ హ్యాండ్ పైజామాస్ వేసుకోవడము. దోమలు కుట్టకుండా మీరు ఏం చేస్తారో చూసుకోవాలి. అదేవిధంగా దోమలు ఇంట్లోకి రాకుండా, అంటే మనం తలుపులు వేసుకొని ఉండడము అదే సరిపోదు. సో దోమలు మనకు మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల బ్రీడ్ కాకుండా చేయాలంటే ఏం చేయాలంటే ఆ దోమలకి మెయిన్ ఫుడ్ ఏంటంటే వాటర్ అన్నట్టు. వాటర్ కూడా ఫ్లో అవుతున్న వాటర్లో ఈ దోమలు ఉండవు, ఈ లార్వా ఉండవు. స్టాగ్నెంట్ వాటర్ అంటే నిలువున్న వాటరు. ఎక్కడ నిలువ ఉంటుంది మన ఇంట్లో? మనం ఏమన్నా పాత తొట్టిలు పెడతాము, పాత బకెట్లు పెడతాము, పాత డ్రమ్ములు పెడతాము, పాత కొబ్బరికాయ చిప్పలు పెడతాము. ఏదైతే ఇట్లా లొట్టలాగా ఉండి అందులో వాటర్ నిలువ ఉంటాయో అక్కడ దోమలు బ్రీడ్ అవుతాయి అన్నట్టు. సో మన ఇంటి చుట్టుపక్కల కానీ మన ఇంట్లో కానీ ఇట్లా దోమలు నిలువ ఉండే ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసేయాలి. ప్లస్ బుషెస్ అంటే చెట్లు అవి గుబురుగా ఉండి అవి ఉండి, లేకపోతే మనకు స్లాబ్స్ మీద దాని మీద చెత్త ఉంటే ఆ చెత్తలో ఈ దోమలు గుడ్లు పెట్టి దోమలు బ్రీడ్ అవుతూ ఉంటాయి, అవి మనకు పెరుగుతాయి. సో దోమలు లేకుండా చూసుకోవాలి, దోమలు కరవకుండా చూసుకోవాలి. మొత్తంగా సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ
అధికారులు పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ పడకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ముందస్తుగా అటు ప్రధానంగా డ్రై డే కావచ్చు, పూర్తి స్థాయిలో వారం రోజులు 2 రోజుల పాటు ప్రతి గ్రామంలో కూడా డ్రై డే నిర్వహించాలి. ఎక్కడ డెంగ్యూ లక్షణాలు కనిపించినా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పూర్తిగా నమూనా పరీక్షలకు సంబంధించినటువంటి ఆ నమూనాలు స్వీకరించి పూర్తి స్థాయిలో ఆ గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా ఫాగింగ్ వంటివి చేయాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే డెంగ్యూకి సంబంధించినటువంటి ముమ్మర ప్రచారం అయితే నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో వైద్య అధికారుల బృందం అంతా కూడా డెంగ్యూ బారిన పడినటువంటి రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అన్ని ఏర్పాట్లు ముమ్మరంగానే ముందస్తుగానే చేసుకున్నామని చెప్తున్నారు వైద్యులు. ఇది న్యూస్ 9 రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.